పోతన గారు భాగవతం చేసినప్పుడు ఆంధ్రీకరిస్తున్నారు. చిన్ని కృష్ణుడికి అమ్మ ఒంటి నిండా అంగరాగములు రాసి మొలతాడు కట్టి కొత్తగా అందెలు పెట్టింది. అందెలు పెట్టుకోవడం తెలియదు కృష్ణుడికి. ముందుకి పాకుతున్నాడు, వెనక గజ్జలు గల్లు గల్లు అంటున్నాయి. భయం వేసి ఆగిపోయి కాళ్ళ వంక చూసుకున్నాడు. అమ్మ అంది నవ్వుతూ, నాన్న గజ్జలు పెట్టానురా, అంతకన్నా ఏం కాదు పాకదు. ఆయన గబగబా పాకుతున్నాడు. పాకుతున్నప్పుడు కాళ్ళు వెనక్కి ఉంటాయి కదండి, గల్ 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 అన్నాయి. ఆయన ఆగిపోయి వెనక్కి చూసుకున్నాడు. నిజంగా భయమా? అంత చేష్టితము చేశాడు అమ్మని సంతోష పెట్టడానికి. వస్తే అమ్మంది, అయ్య పిచ్చాడా, అవి గజ్జలరా, ఆడుకో అంది. ఆయన భయపడిపోయిన వాళ్ళ కాలు మీద ఉన్న గజ్జల్ని ఇలా ఇలా లాగేశాడు, ఓడలేదు. గబగబగబ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇంత గబగబా పాకితే అంత గజ్జలు గలగలు 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 అన్నాయి. వచ్చి గబగబా అమ్మ ఒళ్ళో పడిపోయాడు. పడిపోతే అమ్మ అక్కడ కూర్చోపెట్టి ఒంటి నిండా మట్టెంటుకుపోయినటువంటి ఆ చిన్ని కృష్ణుడిని చూసి నవ్వింది. ఇంత పిరికివాడి ఏమిట్రా నాన్న అంది. నిజంగా అయింది భయమా? కుంతీదేవంది, నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసింది కృష్ణ అంది. అంత భయాన్ని నటించినటువంటి చిన్ని కృష్ణుణ్ణి పోతన గారు దర్శనం చేశారు ఆంధ్రీకరిస్తూ. ఆయన అన్నారు, తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబు బైపరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెట కప్పుగాగా హారవల్లులు రగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు. నాకు ఆ చిన్ని కృష్ణుల్లో కృష్ణుడు కనపడలేదు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ఆయన ఒంటి మీద పూసుకున్నటువంటి మట్టి పరమశివుడు ఒంటికి రాసుకున్న విభూతిలా కనపడింది. ఆ పైన అమ్మ చిన్న కొప్పు వేసి దానికి ముత్యాల సరాలు చుట్టింది. నాకు కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం అన్నట్టు చంద్రవంక పెట్టుకున్న శివుడు కనపడ్డాడు. అమ్మ ఆయన మెడలో హారాలు వేసింది. నాకు మెడలో పాములు వేసుకున్న శంకరుడు కనపడుతున్నాడు. ఆయన కంఠానికి అమ్మ వేసిన నీలపతాక యొక్క కాంతి కొట్టినటువంటి కృష్ణుడు నాకు గరళకంఠుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడైనటువంటి నీలకంఠుడు దర్శనమిచ్చాడు. ఓయిపోతన్నా, శివుడు కృష్ణుడు అని ఇద్దరు లేరోయ్, శివుడే కృష్ణుడు, కృష్ణుడే శివుడు అని శివుని పగిది వెలిసే శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు పోతనా, నాకు కృష్ణుడికి భేదం లేదు, కృష్ణుడే శివుడు, శివుడే కృష్ణుడు అని నాకు పాఠం చెప్పినట్టుగా బాలకృష్ణుడిలో నాకు శివ దర్శనం అయిందని పోతన గారు భాగవతం రాశారు.